ఢిల్లీ టు డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇనాగరేట్ చేస్తున్నారు. ఒక నెల వరకు ఎటువంటి టోల్ చార్జెస్ లేకుండా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. అయితే వాట్ ఈస్ ద మేజర్ సిగ్నిఫికెన్స్ అంటే 6 అవర్స్ టైం పట్టే ఈ టోటల్ డిస్టెన్స్ ని 2.5 అవర్స్ కి తగ్గిపోతుంది. దీన్ని కార్ వాళ్ళు, మోటార్ సైకిలిస్ట్స్ అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అయితే వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వీళ్ళు ఏం చూస్తున్నారంటే రాంగ్ రూట్స్ వస్తున్నారంటే జనాలు. అదే విధంగా మన వాళ్ళకి సెల్ఫీ పిచ్ ఉంటుంది కదా, మెయిన్ కారిడార్ వేస్ లో సెల్ఫీ దిగుతా ఉన్నారు, విచ్ ఈస్ కాజింగ్ ఏ ప్రాబ్లం. అయితే ఇంకొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండ్ ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోగలిగింది ఏంటంటే ఈ ఎక్స్ప్రెస్ వే అనేది ఏషియాస్ లాంగెస్ట్ వైల్డ్ లైఫ్ కారిడార్. దీంట్లో 12 కిలోమీటర్లు రాజాజీ నేషనల్ పార్క్ దగ్గర నుంచి 6 వైల్డ్ లైఫ్ అండర్ పాసెస్ ని వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో దట్ ఎటువంటి యానిమల్స్ హామ్ అవ్వకుండా, ఎలిఫెంట్స్, లెపార్డ్స్ ఇవన్నీ ఉంటాయి, వాటి ఎటువంటి హామ్ లేకుండా వీళ్ళు ప్లాన్ చేశారు. ఇలాగా ఏషియాస్ లాంగెస్ట్ వైల్డ్ లైఫ్ కారిడార్ కింద ఇది ఇప్పుడు పేపర్ లో న్యూస్ లోకి ఎక్కుతుంది. దీన్ని డిసెంబర్ 2021 లో నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేశారు అండ్ దిస్ ఈస్ కమింగ్ లైవ్ నౌ. అప్పుడే చెప్పారు దీని సిగ్నిఫికెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పి. దీని మీద మ్యాక్స్ స్పీడ్ వచ్చి అప్ టు 100 కిలోమీటర్స్ పర్ అవర్ దాకా వెళ్ళొచ్చు అండ్ ఈ ఎంటైర్ ఎక్స్ప్రెస్ వే అనేది ఫెబ్ 2026 కి కంప్లీట్ అవ్వనుంది. సో లెట్ us వెయిట్ అండ్ సీ. ఈ ఇట్లాంటి ఎక్స్ప్రెస్ వేస్ వస్తుంటేనే, ఇండియాలో కమ్యూట్ అనేది తగ్గుతా ఉంటేనే కాస్ట్స్ అనేవి తగ్గుతా ఉంటాయి. అట్ ద సేమ్ టైం బిజినెస్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. లెట్ us వెయిట్ అండ్ సీ ఫర్ దిస్ హోల్ ఎక్స్ప్రెస్ వే.